రే 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 ఎవరా నువ్వు? ఎవరిది? అద్దెకొచ్చేవాళ్ళ సార్. ఇక్కడ తీ తీ. హాయ్, హాయ్. మీరేంటి ఇక్కడ? నేనండి ఇంటికి ఓనర్ని. మీరేం ఓ, నేనే మీ టెనెంట్ అండి. అలాగా? స్వీట్ సర్ప్రైజ్. సామాన్ ఏంటి ఇక్కడ పెట్టారు? ఓపెనింగ్ చాలా లోపల ఇంట్రెస్టింగ్ గా పెట్టండి. ఉంది. చూస్తుంటే మా వాడికి పెళ్లి యోగం పట్టట్టుగా ఉంది. కంప్యూటర్, టేప్ రికార్డర్ ఎక్సెట్రా. ఆహా, ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? మరి టైం ఎలా పాస్ చేస్తారండి? టైం అనేది పాస్ చేయడానికి కాదండి, యూజ్ చేయడానికి. కరెక్టేనండి. ఓహ్, చాలా బుక్స్ ఉన్నాయే. కొంచెం నాలెడ్జ్. నాలెడ్జ్. మీకు ఎటువంటి బుక్స్ అంటే, ఎలాంటి రైటర్ అంటే ఇష్టం? అలాంటిదేం లేదు. మంచి విషయాలు ఎవరు రాసినా అన్ని ఇష్టమే. బొమ్మిడాల పులుసు ఇష్టమేనా? అదురుంది, సూపర్ టేస్ట్. నీకు వంట వచ్చా? బ్రెడ్ ఆమ్లెట్. వేరే? బ్రెడ్ టోస్ట్. అబ్బో, మామూలు వంటలు కాదు, మనుషులు తినే వంటలు ఏమన్నా తెలుసా అమ్మా? నేను ఇంకా ట్రై చేయలేదు. మరి పెళ్ళైతే బాగా వంట వచ్చిన వాడే పెళ్లి చేసుకుంటాను. మంచి ఫ్యూచర్ ప్లానింగ్. ఏంటి అక్కడ అరుపులు? ఓహో, అది నీకు చెప్పలేదు కదా, మన ఏరియా పోలీస్ స్టేషన్ అమ్మా. మన ఇంట్లో జరిగే ప్రతి సీన్కి రీ రికార్డింగ్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అయ్యయ్యో, ఎక్కడ కొట్టదంటున్నారు? అది అది నీకు కొంచెం అర్థం కాదులే అమ్మా, చెయ్యి కొడుక్కో. సచ్చా, ఏంటన్నా? నేను కాదలరా, మా వాడు వంట బాగా చేస్తాడమ్మా. సచ్చా, అట్మాస్ఫియర్ బాగుందా? చాలా బాగుంది. సోనా రాలేదమ్మా? వచ్చేసింది. ఎక్కడా? సోనా, సోనా. ఓకే అమ్మా, సోనా కమిటీ అని. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. కిందకొస్తే కాఫీ రెడీ. నేను ఇంకా రెడీ అవ్వలేదే, ఒక 10 minutes. అంకుల్, అమ్మా, ఇక్కడ పక్కన పంచర్ షాప్ ఏదైనా ఉందా? అయ్యో, టైర్ పంచర్ పడిందా? పక్కనే లేదమ్మా. అయినా నువ్వేం కంగారు పడకు, మా వాడు డ్రాప్ చేస్తాడులే. ఓకే. రే సచ్చా, సచ్చా, ఏంటన్నా? దారిలో అమ్మాయిని కూడా డ్రాప్ చేసాయి. కుదరదు నాన్న, నేను వేరే రూట్లో వెళ్తున్నాను. పర్వాలేదు అంకుల్, నేను ఆటోలో వెళ్తాను. నువ్వు ఆటోలో వెళ్ళటం ఏంటమ్మా? నువ్వు రే, ప్రెసెంట్ లో నేను చెప్పేది విన్నావు అనుకో, ఫ్యూచర్ లో నీకు ఉపయోగపడద్ది. అదనమాట, ఆ డ్రాప్ చేస్తానంటమ్మా. సత్య గారు, ఒక చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. హాయ్ సత్య. హాయ్. పెళ్లికి పిలవలేదే? పెళ్ళ? ఎవరి పెళ్ళికి? నాకా? లేదు, నీ పెళ్ళే. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా అవలేదా? నేను అయ్యిందేమో అనుకున్నా. అమ్మాయి ఎవరు? పెళ్లి చూపులో నన్ను రిజెక్ట్ చేసిందండి. ఎందుకని? ఒకటా రెండా 51 పెళ్లి చూపులు జరిగాయి. ఎందుకు నచ్చలేదో మనకేం తెలుస్తుంది? అయినా మీకేం తక్కువ? నాకేం తక్కువ కాదండి, నాకు అన్ని ఎక్కువే. నాకు కలరు ఎక్కువ, హైట్ ఎక్కువ. వాళ్ళని చూసి చూసి నాకు ఏజ్ ఎక్కువైపోయింది. చచా, అలా ఏం లేదండి, వాళ్లే అల్లకి. మీకు మంచి మనసుంది, అంతకన్నా మంచి నాన్నగారు ఉన్నారు, చదువు ఉంది, మంచి పర్సనాలిటీ కూడా ఉంది. నిజమండి? అవునండి. మీరు ఊరికే చెప్తున్నారు. నిజమే చెప్తున్నాను, మీరేం ఫీల్ అవ్వకండి. థ్యాంక్స్ అండి. అసలు మా నాన్న కూడా ఇంతవరకు ఇలా అనలేదండి. నేను ఇప్పుడే 2 నిమిషాలు వచ్చేస్తానండి. ఓకేనండి. హలో, లైసెన్స్ ది? ఉందండి, ఇదిగోండి. ఆర్సీ, ఇది ఇన్సూరెన్స్, ఇది పొల్యూషన్, ఇది రోడ్ ట్యాక్స్. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయండి. బ్యాంకులో అకౌంట్ ఉందా? ఉందండి, అది కూడా ఉందండి. అర్జెంట్ గా 3000 ఫైన్ కట్టండి. ఎందుకు? రీజన్ చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్. నేనా? లేకపోతే నేనా? కట్టండి కట్టండి. కట్టం. ఏం చేస్తావు? సార్ మీరు కరండి. సార్ మీరు కోర్టు పోతే 3000 కట్టాలి సార్. నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను అడ్జస్ట్ అయిపోతాను. 1000 రూపాయలు చాలా ఎక్కువ కదండి. మీరు రండి. ఏమంటున్నాడు? లేదు, 1000 రూపాయలు ఇస్తే ఇక్కడే వదిలేస్తాను. ఏమో చెడగొట్టేదట్టుంది. ఏంటి? 1000 రూపాయలు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి నీకు? పోనీ 500 ఇవ్వండి. చాలా. ఏంటమ్మా నువ్వు? వెళ్ళి పని చూసుకో. వద్దండి వద్దండి. మీరు ఒక్కోసారి మీ గింతలో చేస్తుంది. మేము ఫైన్ కోర్టులో కడతాం. అలాగా? అలాగే. బా మీరు రండి సార్ ఇక్కడ. ఏంటండి? కనీసం చాయ్ పైసలని ఇవ్వండి సార్.
ఏంటండి చాయ్కి పైసలు ఇచ్చేది అంటే మీ ఉద్దేశం ఏంటండి మీరు అడిగిన వెంటనే డబ్బులు తీసి ఇచ్చేయాలా మాకు మనుషులు తెలియదు అనుకున్నారా నాకు ఐజీ తెలుసు డీజీపీ తెలుసు కలెక్టర్ తెలుసు వెళ్ళండి నాకు సుప్రీం కోర్టు జడ్జి కూడా తెలుసు నేను కట్టండి ఫైల్ కట్టండి నేను కోర్టులో కట్టుకుంటాను నేను ఇవ్వనండి కోర్టులో కట్టుకుంటాను ఏదో సాఫ్ట్ గా కదా రెచ్చిపోతాను వెళ్ళండి వెళ్ళండి చూసుకుందాంలేండి నాతో పెట్టుకుంటాడా మీ ఆవిడ ఆ, లేదండి నాకు ఇంకా పెళ్లి కాలేదు సారీ అండి. అదెవరు బాబా కాదండి పాప ఓహో పాప ఉంటానండి. ఆ అమ్మాయి ఎవరు? 51 అని చెప్పారు కదండి అది ఈమెతోనే మొదలైంది సర్లేండి రండి థ్యాంక్స్ అండి. అబే మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి దేనికండి? ఆ, అది ఈ రోజు మీరు చాలా చాలా స్వీట్ విషయాలని చెప్పేశారండి స్వీట్ అంటే గుర్తొచ్చింది. స్వీట్ తీసుకోండి. ఎందుకండి మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, ఈ మంచి జాబ్ దొరికినందుకు. ఓహో మా నాన్నగారికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి మీ నాన్నగారికి కూడా ఇవ్వండి. మరి మా నాన్న తినకూడదు కదండి ఆ, అంటే నాకు అర్థం అవ్వలేదండి. మా నాన్నని డాక్టర్ స్వీట్ తినకూడదని చెప్పారండి ఎంత చెప్పినా ఆయన వినడం లేదు నా కోపం వచ్చి ఒక రోజు నువ్వు తింటావా తినవా కానీ నాన్న నేను మాత్రం తినను అన్నానండి అంతేనండి అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ముట్టుకోలేదండి ఆయన ఇక్కడ లేరు కదా, తినండి. ఓ అది తప్పండి ఒకరికి ఇచ్చిన మాటని వాళ్ళు ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా పాటించాలి ఇప్పుడు ఇలా తీసుకోండి నేను అక్కడ లేను కదా అని ఆయన స్వీట్ తింటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి అందుకేనండి మీకు బాధగా ఉంటే చెప్పండి ఒక ముక్క అయ్యో నేను వద్దండి. ఓకే అండి వస్తాను బాయ్ మీరు సాయంత్రం వచ్చేలాగా మీ బండి టైర్ రెడీ చేసి పెడతారండి అయ్యగారు వచ్చారు చూడాలంట. ఏయ్, మా ఇద్దరి మధ్య ఊచలుండకూడదు. ఆమెను చంపి ఆయన్ని లోపలికి రమ్మను, లేదా నాకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకెళ్ళమనపా. ఎలా ఉన్నావురా? బాగున్నానా నిన్ను నమ్మే కదరా బిడ్డన హైదరాబాద్ లో వదిలిపెట్టిన ఆయన వదిలి నువ్వు ఆడికెళ్ళినావు. అన్నా ఒక చిన్న సిగరెట్ కాల్చడానికి అలా వెళ్ళానా? సిగరెట్ తాగడానికి వెళ్ళాడంటరా. ఏమరా ఇందా తీసుకో. రేయ్, తీసుకోరా. అది ఇవ్వరా, తీసుకోరా. ఇవ్వరా, వాడు తాగాలి, తాగి తీరాలి. నువ్వు తాగి తాగి చావాలరా కొడకా. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, అర్థమైందా? మా సత్యా రండి అంకుల్. నా పోర్షన్ లో కరెంట్ పోయింది. ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కదా, వంట చేసుకుందామని వచ్చా. నేను చేస్తాను. వెరీ గుడ్. మరి అయితే అక్కడేం చేస్తున్నావు? గరిట తీస్తున్నాను. ఇదిగోనమ్మా ఇక్కడుంది. అది కాదు, ఈ గరిట ఆ? ఉప్మాలో స్టక్ అయిపోయింది. ఓ పని చెయ్యి, నువ్వు తీసుకుండు, ఇంకో పక్క నేను వంట చేసేస్తా. హాయ్, అక్కడే నిలబడ్డారే, రండి. ఏం లేదండి కింద కరెంటు పోయిందండి నాన్నగారు చెప్పారండి. చెప్పారండి ఇక్కడ ఇన్వర్టర్ ఉందండి అది కూడా నాన్నగారు అది చెప్పారండి. కూడా చెప్పారండి నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందండి అది చెప్పారండి అది చెప్పలేదండి. నేను చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ లేదు కదండి అయ్యో మేలే కదండి. కానీ ఇప్పుడు మీరుంటున్నారు కదండి ఇప్పుడు ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయా అండి చాలా బాగుందండి. ఆహా. నేను మీరు పెయింటర్ అండి? పెయింటర్ని కాదండి ఇంటీరియర్ డిజైనర్ అండి ఓహో. 7 హెల్త్లో వేసిన బొమ్మ ఏది వెలుగులోకి రాలేదు. కనీసం చీకట్లో వేసిన బొమ్మ అన్న వెలుగులోకి వస్తుందేమో. గాడ్ బ్లెస్ యూ రా. ఏంటి అంకుల్ అతన్ని? ఇవాళ ఇంకెక్కడే పడుకోండి. అలాగేనమ్మా, గుడ్ గుడ్ నైట్. నైట్. అన్నడమ్మాయి నీ గరిట వచ్చిందా? డిజైన్ ఏది ఇదే కదా వెతుకుతున్నారు? ఓ మీరు ప్యాక్ చేశారా థ్యాంక్స్ అండి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ ఫెంటాస్టిక్. డిజైన్ కి ఇచ్చిన కలర్ టచ్ అదిరింది. నాకు తెలుసురా, ఏదో ఒక రోజు నువ్వు చాలా గొప్పవాడు అవుతావని. మా ఎప్పుడు తిడుతూ ఉండేవాడివి ఏదో నీకు దిష్టి తగులుతుందని అటు తిడుతూ ఉంటాను లేవా. అబ్బో 5 lakhs. అయితే పార్టీ లేదా? రేపిస్తానండి ఈ రోజు మా నాన్నతో టెంపుల్ కి వెళ్తున్నానండి అబ్బో సడన్ గా ఏమైంది నాన్న నీకు ఎప్పుడు మర్చిపోయాను రా. 2 రోజుల నుంచి అబ్బా, ఒక పని చేయండి రా, ఇద్దరు కలిసి వెళ్ళండి. పార్టీ ఇచ్చినట్టు ఉంటది, టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటది. అబ్బా, అది కాదు నాన్న ఇక ఏంట్రా, ప్రజెంట్ లో నేను చెప్పింది విన్నావు అనుకో, ఫ్యూచర్ లో అది నీకు బాగా ఉపయోగపడదు. వస్తున్నాడమ్మా.
ఇన్నాళ్ళు ఒకళ్ళ దగ్గర పనిచేసే నేను మీరు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించడం వల్లే ఇప్పుడు సొంతంగా వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. మీరు చాలా లక్కీగానండి. మీకేంటండి, మిమ్మల్ని ప్రాణంలో చూసుకునే నాన్నగారున్నారు. అందుకే కదండి ఆ నాన్న కోరిక నెరవేర్చిన దేవుడా అని కోరుకున్నాను. అయితే మీరే గ్రేట్ అండి. అవును, మీ నాన్నగారి కోరికేంటి? నన్ను పెళ్లి పీటల మీద చూడాలన్నదే ఆయన ఆశ అండి. అదేంటండి నేను అంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు? అది కాదు, పెళ్లి చేసుకోవడం అంత పెద్ద ప్రాబ్లమా? పెద్ద కొండ తగిలి ఎవరు కింద పడరు కదా, చిన్న రాయి తగిలితేనే కింద పడతారు. 10 ఏళ్ల క్రితం ఇది చిన్న ప్రాబ్లమే, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. మీరేం బాధపడకండి. మీరు ఈసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేనే దగ్గరుండి ఆల్ ది బెస్ట్ చెప్తాను. అంతే, ఓకే అయిపోతుంది. నేను లక్కీ గల్ని కదా. నేను ఇంకా వెళ్ళండి, ఏ బోర్ కొట్టేసిందండి. మీకోసం కొత్తగా ఎవరు పుట్టారు కదా, ఎవరో ఎక్కడో పుట్టే ఉంటారు. కానీ మీరిద్దరూ కలవడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. బహుశా అందుకే మీ మ్యారేజ్ లేట్ అవుతుందేమో. నాకు కొంచెం పనుంది, వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను వస్తానులేండి. ఓకే, బాయ్. బాయ్. పెద్ద కొండ తగిలి ఎవరు కింద పడరు కదా, చిన్న రాయి తగిలితేనే కింద పడతారు. సత్య సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో బాగా ఊహించుకోండి. ఈ దైవ సన్నిధిలో చిన్న ఊహ కూడా నిజమవుతుంది. ఆల్ ది బెస్ట్. నా బిడ్డ జైలుకి వెళ్ళడానికి కారణమైన ఆ పిల్ల బతికుండకూడదు. దాన్ని చంపి ఆ శవాన్ని తీసుకురండి. ఇది హాస్టల్. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏ ఊరు వెళుతున్నారో తెలీదు. తెలిస్తే నేను చెప్పనా? ఆ అమ్మాయి కోసం ఎన్ని దెబ్బలు తింటానా? నన్ను ఎందుకు ఇలా కొడతారు? సరే, నువ్వు చెప్పేది నిజమని నమ్మి వెళ్తున్నావు. ఏంటి మేడం, సత్యభామ ఎక్కడుందో మీకు తెలుసు. ఇన్ని దెబ్బలు తినే బదులు చెప్పుండొచ్చు కదా. సత్య చాలా మంచిది. ఆ పిల్ల కోసం 4 దెబ్బలు తిన్నా పెద్ద నష్టం లేదు. హైదరాబాద్ లో లేదా? రాష్ట్రం మొత్తం వెతకండి, దేశం మొత్తం వెతకండి, అది నాకు కావాలి. నువ్వెక్కడుంటే నేను ఇక్కడుంటే నాన్న వెళ్ళొస్తా. ఆగు. ఏంటి ఇంత పొద్దెక్కినా సత్య ఇంకా తలుపు కూడా తెరవలేదురా. ఏమైందో ఏమో కనుక్కుందాంపా. సత్యా, మా సత్యా. రండి అంకుల్. ఏమిటమ్మా, పొద్దు నుంచి కనపడలేదు, తలుపు కూడా తీయలేదు. ఏంటి అలా ఉన్నావు? అయ్యో, జ్వరం వచ్చిందమ్మా, కూర్చో. ఇంత జ్వరం వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, ఒంటరిగా అలా పడుకుని. ఏమండి ఈ టాబ్లెట్? నాన్న జ్వరం వస్తే తడిగుడ్డ పెడుతున్నాం నాన్న, మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి. రాయ్, ఖాళీ కడుపుతో టాబ్లెట్ అట్ట వేసుకుంటారా? అమ్మా, వేడి వేడి ఇడ్లీ తెస్తానుండు. అది మీతో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. చెప్పండి. ఆ నాన్నగారు చెప్పింది కరెక్టేనండి. ఖాళీ కడుపుతో టాబ్లెట్ వేసుకోకూడదండి. వస్తానండి. ఇంకా చాలా అంకుల్. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుని దుప్పటి కప్పుకుని హాయిగా పడుకో. ఎంత బాగా చెమట పడితే జ్వరం అంత తొందరగా తగ్గిపోతుంది. ఓకే? మీతో అది మీతో ఒక విషయం మాట్లాడాలండి. చెప్పండి. నాన్నగారు చెప్పింది కరెక్టేనండి. బాగా చెమట పడితే జ్వరం దానంతా అదే తగ్గిపోతుందండి. ఇక్కడే ఉన్నావా? రా నాన్న. ఏంటి నాన్న? రా. ఏంటి నాన్న? మనసులో ఉన్న ప్రేమని ధైర్యంగా బయటికి చెప్పలేని మగాణ్ణి ఏ ఆడపిల్ల ప్రేమించదు. మీకు ముఖ్య విషయం చెప్పాలండి, మీకు ముఖ్య విషయం చెప్పాలని నానుస్తామంటే ఆ ముఖ్య విషయం ఏంటో చెప్పరాపో. మీతో ఒక విషయం మాట్లాడాలండి. మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, అంతే కదా? అవును. ఏం చెప్పారు? మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి కూడా భయపడేవాళ్ళని ఏ అమ్మాయి ప్రేమించదు. కానీ ఈ అమ్మాయి ప్రేమ